హాయ్ అండి. ఎప్పుడు మనం బయట తెచ్చుకొని తినడమే కాకుండా ఇలా ఇంట్లో కూడా స్నాక్స్ చేసుకోవచ్చు. ఇది 15-20 మినిట్స్లో అయిపోతుంది. స్నాక్ తొందరగా అయిపోతుంది, రుచిగా కూడా ఉంటుంది. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం ఇంట్లో అయితే ఏ ఆయిల్ అంటే ఆయిల్ వాడాం కదా, బయట బేకరీస్లో ఏ ఆయిల్ అంటే ఆయిల్ వాడతారని డౌట్ ఉంటుంది కదా. ఇంట్లో అయితే హెల్తీగా చేసుకోవచ్చు. నేను సమోసా షేప్లో కట్ చేశాను. మీకు కావాలంటే ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. అందుకోసం ఇప్పుడు మనం 2 కప్పులు మైదా తీసుకుంటున్నాను. మీరు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు మైదా ప్లేస్లో. ఎప్పుడో ఒకసారి కదా, అందుకు 2 కప్పులు మైదా తీసుకున్నాను నేను. ఇందులోకి 1 స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. కొద్దిగా వాము వేసుకోవాలి. వాము వేసుకొని ఇందులోకి తెల్ల నువ్వులు వేసుకోవాలి 1 స్పూన్. ఇది ఆప్షనల్, మీకు ఇష్టమైతేనే వేసుకోండి, లేదంటే లేదు. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇందులోకి కొద్దిగా ఆయిల్ పక్కన వేడి చేసుకొని ఆయిల్ 2 టేబుల్ స్పూన్లంతా వేసుకోవాలి. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే వేసుకొని కాలుతుంది కదా. ఇప్పుడు వెంటనే చేతితో కదపకుండా స్పూన్ తీసుకొని కలుపుకోవాలి. కొద్దిగా చల్లగా అయ్యేంత వరకు స్పూన్ తీసుకొని కలిపి చల్లగా అయిన తర్వాత చేతితో రబ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ పిండిని అంతా రబ్ చేసుకుంటూ కలిపితే బాగా మిక్స్ అవుతుంది. ఇలా రబ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా చేతితో ముద్ద కడితే ముద్ద అవ్వాలి ఈ పిండి. ఇలా ముద్ద కడితే ముద్ద అయింది కదా. ఇప్పుడు చూడండి, ఇలా ముద్ద కడితే ముద్ద అవ్వాలి. ఇందులోకి వాటర్ పోసుకొని కలుపుకోవాలి. నాకు 1 గ్లాస్ వాటర్ పుట్టాయి 2 కప్పుల మైదాకి. కలుపుకొని ఇదంతా ఒక చపాతీ ముద్దలా కలుపుకోవాలి. చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇదంతా మెత్తగా కలుపుకొని చూడండి, ఇలా చూపించిన విధంగా మెత్తగా కలుపుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసి కలుపుకొని ఒక 1 అవర్ అట్లా రెస్ట్ ఇవ్వాలి. దీనికి టైం ఉంటే 1 అవర్ ఇవ్వచ్చు, లేకపోతే ½ అన్ అవర్ అయినా చాలు. ఇలా మెత్తగా చేసుకోవాలి. రెస్ట్ ఇచ్చిన తర్వాత పిండి ముద్దలు చేసుకోవాలి కదా. ఇప్పుడు నాకు ఈ పిండిలో మొత్తం 8 పిండి వచ్చాయి. చపాతీ సైజ్ అంతా 8 పిండి ముద్దలు వచ్చాయి. ఇవి తీసుకొని ఇప్పుడు చపాతీలో ఒత్తుకోవాలి. చపాతీలో ఇలా రోల్ చేసుకుంటూ ఒత్తుకోవాలి. పిండి వేసుకుంటూ ఇలా ఒత్తుకోవాలి. నేను కొంచెం పెద్ద సైజు తీసుకున్నాను. మీరు కావాలంటే చిన్న సైజు అయినా తీసుకోవచ్చు. ఇలా తీసుకొని అంతా మొత్తం చపాతీలాగా పలుచగా ఒత్తుకోవాలి. మధ్య మధ్యలో పిండి వేసుకుంటూ పలుచగా ఒత్తుకోవాలి. ఇలా చపాతీ కర్ర కానీ కింద చపాతీ పీటకు కానీ అంటుకోకుండా పిండి వేసుకుంటూ రోల్ చేసుకోవాలి. పలుచని చపాతీల్లో చూపించిన విధంగా మిగిలినవన్నీ కూడా పలుచని చపాతీల్లో వేసుకొని ఒక టైం ఉంటే 1 అవర్ ఫ్యాన్ గాలికి పెడితే మంచిగా పొంగకుండా బాగా వస్తాయి. ఇవి ఇలా కట్ చేసుకోవాలి. దాన్ని చూపించిన విధంగా స్ట్రైట్గా ఒకసారి మళ్ళీ ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మిగిలిన పిండి ముద్దలు కూడా ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా చూడండి, సమోసా షేప్లో వచ్చాయి. ఇలా విడివిడిగా ఉండాలి. కొంచెం గట్టిగా ఉంటుంది కదా, అలా ఇలా పలుచగా ఒత్తుకుంటే పొంగాలన్నమాట. అన్నీ మొత్తం అన్నీ తీసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్నాము కదా, స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకుని వేసుకోవాలి. అన్నీ
వేసుకొని ఫ్రై చేసుకోవడము. కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవడం. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. అంటే మిగిలినవన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకొని తీసుకోవడమే అయిపోతుంది. 10-15 మినిట్స్లో అయిపోతుంది. చూడండి, వేడిగా స్నాక్స్ బాగుంటాయి. వేడిగా అయినా బాగుంటాయి, చల్లగా అయినా బాగుంటాయి. ఒక 15 days 20 days నిల్వ కూడా ఉంటాయి. ఫ్రెష్గా ఉంటాయి. ఇలా బేకరీలో కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా తొందరగా చేసుకోవచ్చు. ఇది వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ స్నాక్స్ని. బయట కొనే పని లేకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.